వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజున గత నెల 30వ తారీఖున హుజూర్ నగర్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి అన్ని వర్గాల పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పేద ప్రజలకు ఎవరైతే ఆహార భద్రత కార్డు కలిగి ఉన్నారో పేదవాళ్ళకు బిలో ప్రాపర్టీ లైన్లో ఉన్నవారు వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలకు సన్నబియ్యం మరి నెల నెల సన్నబియ్యం ఇచ్చి వారికి సన్నబియ్యం తినిపించాలనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం చేసి ఆ పథకాన్ని హుజూర్ నగర్లో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం పట్ల పినపాక నియోజకవర్గ ప్రజల తరపున నా తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మరి ఏప్రిల్ 1వ తారీఖున సన్నబియ్యం పథకం కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకున్న సందర్భంలో పినపాక నియోజకవర్గం సమితి సింగారంలో కూడా ఇవాళ లబ్ధిదారుల సమక్షంలో మరి వందలాది మంది సమక్షంలో ఈ రోజున సన్నబియ్యం పథకాన్ని ప్రారంభం చేసి లబ్ధిదారులైనటువంటి పేదవాళ్లకు ఆడబిడ్డలకి ఇవాళ ఈ చౌకా దుకాణంలో వారికి సన్నబియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి చాలా ఆనందాన్ని సంతోషాన్ని వేస్తూ ఉంది నాకు. మరి పేదవాళ్లకు మొన్నటిదాకా దొడ్డు బియ్యం ఉండేటివి, ఆ దొడ్డు బియ్యం తినలేక బయట మరి బ్లాక్ మార్కెట్లోకి పోయేటటువంటి సందర్భం ఉండేది. పేదవాళ్ళు బయట కొనుక్కునే సందర్భాలు ఉండేది. సన్న బియ్యం కావాలా తినాలంటే తినే పరిస్థితులు ఉండేటివి కాదు మొన్నటిదాకా. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలకు నెల నెల ఆహార భద్రత కార్డు ద్వారా సన్న బియ్యం ఇవ్వాలని సంకల్పించి ఆ పథకాన్ని ఇవాళ ప్రారంభం చేసుకోవడం చాలా ఆనందంగా సంతోషంగా ఉందనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఇక ఎవరికైతే తెల్ల రేషన్ కార్డులు లేవో రేషన్ కార్డు లేనటువంటి ప్రతి కుటుంబానికి కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి మరి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. మరి వాళ్ళకు కూడా సన్నబియ్యం ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. లక్షలాది కార్డులు మరి ఇవాళ కోట్లాది మంది ప్రజలకి సన్నబియ్యం పథకంలో వాళ్ళు లబ్ధి చేకూరుతున్నందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున మరి ఏదైతే ఉందో సన్నబియ్యం పథకం ప్రారంభం సందర్భంగా సన్నబియ్యం పంపిణీ చేసే సందర్భంలో పాల్గొన్నటువంటి ఆడబిడ్డలందరికీ లబ్ధిదారులకు అధికారులకు నాతో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.